మేడం గుడ్ మార్నింగ్ అనురాధ గారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు పోస్ట్ చేశాను. సార్ వాయిస్ వినిపిస్తుందా? యా మేడం, గుడ్ మార్నింగ్ మేడం, ఇప్పుడు వినపడుతుంది మేడం. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ అనురాధ ఫ్రమ్ లాలాపేట్, హైదరాబాద్. నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన సారీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ అనురాధ. నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు నన్ను సృష్టించిన భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇంత మంచి కంపెనీని పరిచయం చేసిన మా అప్లయన్స్ సింగం శ్రీలత వెంకటేశ్వర్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఈ నాకు మంచి నాలెడ్జ్ను ఈ సెషన్స్ ద్వారా మంచి నాలెడ్జ్ని ఇచ్చే ఫౌండర్ అయిన రంజిత్ కుమార్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుట్టకి మనకి నాలెడ్జ్ ఇస్తున్న సెషన్స్ అందిస్తున్న కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ లాట్రి మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా చిన్న టెస్ట్ మోనీ అని చెప్తున్నాను సార్. నేను వచ్చి లాలపేటలో ఉంటున్నాను, హైదరాబాద్లో. నేను వెస్టేజ్ కంటే బిఫోర్ టైలరింగ్ చేస్తూ ఉంటాను. టైలరింగ్ చేస్తున్న వ్యవధిలో నాకు చాలా ప్రాబ్లమ్స్ అంటే ముఖాల నొప్పులు, వెయిట్ గెయిన్ కావడము ఇవన్నీ ఉన్నాయి. అయితే దీనికి నేను ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు, కానీ ఇది ఎట్లా తగ్గాలి అనేసి అనుకున్న సమయంలో నాకు మా అప్లైనర్ అయిన వరలక్ష్మి మేడము వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతోటి సింగం శ్రీలత వెంకటేశ్వర సార్ని పరిచయం చేసింది. వాళ్ళు వచ్చి ప్లాన్ చెప్తే దానికి కనెక్ట్ అయినాను. ఫస్ట్ మొక్కాళ్ళ నొప్పుల కోసం తీసుకున్నాం, తర్వాత బిజినెస్ తర్వాత అనేసి నేను ఫస్ట్ ఈ సప్లిమెంట్స్ కి కనెక్ట్ అయ్యి సప్లిమెంట్స్ వాడినాను. మోకాళ్ళ నొప్పులు కాల్షియము, కొలాజిన్, గ్లూకోజామిన్ ఇవి 3, మళ్ళీ కుకింగ్ ఆయిల్ ఈ 4 వాడి నేను 2-3 months లో నేను మంచిగా క్యూర్ అయిపోయినాను. అయితే ఈ సప్లిమెంట్స్ చాలా బాగున్నాయి, ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్తే మంచిగా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా అనేసి వేరే వాళ్ళకి కూడా చెప్పినాను. కానీ నేను చాలా కనెక్ట్ అయింది మోకాళ్ళ నొప్పులకి లీడర్స్. నాకు 3 months లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అలాగే నేను ఇంకా మా చుట్టాలైన వాళ్ళకి వాళ్ళు పిల్లలు కాలేదు అనేసి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి కూడా మేడంని తీసుకెళ్ళి చెప్పి చూపిస్తూ వాళ్ళు కూడా వాడినారు. వాళ్ళు 1 month లోనే కన్సీవ్ అయింది, పాప పుట్టింది. ఇప్పుడు 10 months పాప అయింది, చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ కి దమ్మున్న ప్రొడక్ట్స్ అనేసి చాలా నమ్ముతున్నాను. అలాగే నేను బిజినెస్ చేస్తే డబ్బులు కూడా వస్తాయి కదా, ఇన్కమ్ కూడా వస్తుంది అనేసి కంటిన్యూ చేస్తున్నాను లీడర్స్. ఇప్పుడు నేను బ్రాంజ్ లెవెల్లో ఉన్నాను. బ్రాంజ్ లెవెల్లో 5,500 చేంజ్ తీసుకున్నాను ఫస్ట్ చెక్. తర్వాత ఇప్పుడు కంటిన్యూ ఈ మంత్ నేను సిల్వర్ కావాలనేసి డ్రీమ్ తో పనిచేస్తున్నాను.
ఇది ఒక నా టెస్ట్ మోనీ లీడర్స్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు 7 స్టెప్స్ 5% నుంచి యూసిడి వరకు పాటించవలసిన 7 స్టెప్స్ చెప్పాలనేసి అనుకుంటున్నాను. పీపీటీ షేర్ చేస్తాను సార్. 1 minute. సార్ క్లియరా సార్? మేడం స్క్రీన్ షేర్ అవ్వలేదు. షేర్ అవుతుంది సార్? అవ్వలేదు మేడం. ఇప్పుడు సార్? లేదు మేడం, రావట్లేదు. వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్ ఉంది మేడం, స్క్రీన్ షేర్ అవ్వలేదు. ఇప్పుడు సార్ అవుతుందా? లేదు మేడం, రాలేదు. అవుతుందా సార్? లేదు మేడం, అవ్వట్లేదండి. కొన్ని ఎవరికైనా కోహోస్ట్ ఇవ్వాలి మేడం, ఎవరికైనా ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాను. చెప్పండి. శ్రీలత మేడంకి ఇవ్వండి సార్. శ్రీలత మేడంకి ఇమ్మంటారా? ఓకే మేడం. శ్రీలత మేడం ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? చెప్పేటట్టుగా ఉంటుంది. మనం వాడి వాళ్లకు చెప్తే మనం కాన్ఫిడెంట్ గా చెప్పగలము. ఇతరులకు చెప్పే ముందు చూపించే ముందు మనం వాడితేనే ఒక మంచి ఉదాహరణ ఉంటాము. ఎందుకంటే మనం వాడి దానికి రిజల్ట్ వచ్చి ఈ రిజల్ట్ మనము చూపించాలి. ఇప్పుడు నేను వాడినాను, మోకాళ్ళ నొప్పులకు వాడినాను. నేను వాడినాకల్లా 3 months వరకు నేను ఎవరికి చెప్పలేను లీడర్స్. ఆ తర్వాతనే నేను వేరే వాళ్ళకి కన్జ్యూమ్ చేసినాను. ఉత్పత్తులను మనము చూడకుండానే ఇతరులకు విక్రయించలేము అనుకుంటున్నారు. అంటే మీరు వాడలేదేమో, మనం ఇట్లా ఉంటది, మనకి సప్లిమెంట్స్ ఇట్లా ఉంటాయంట, ఇట్లా తగ్గుతుందంట అనేసి చెప్తే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉండదు. మనము నమ్మకంతో నేను వాడినా, నేను నమ్మినా, నాకు మంచిగా అయింది, మీరు కూడా వాడండి, మీరు కూడా నమ్మండి అనేసి గట్టిగా చెప్పాలి. ఇలాంటి వాళ్లకు ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండలేరు. ఇప్పుడు మన నమ్మకంతో ఇట్లా వాడితే తగ్గుతుందంట, ఇట్లా చేస్తుందంట అనేసి వాడకుండానే చెప్తే ఆ బిజినెస్ లో వాళ్ళు ఉండలేరు. అందుకనేసి మనం వాడాలి. వాళ్ళకి చెప్తే మన బిజినెస్ ముందుకు సాగుతూ ఉంటుంది. మీరు మీ ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ మంది కస్టమర్లను కలిగి ఉంటారు. మనం బిజినెస్ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడాలి అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడి దాని గురించి, ఆ ప్రొడక్ట్ గురించి ఎక్కువగా చెప్పాలి, కాన్ఫిడెంట్ గా చెప్పాలి.
దేంటి టెస్టిమోని చూపించాలి వాళ్ళకి. మనము ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళ రిజల్ట్ కూడా వాళ్ళకి చూపించి ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ చెప్తే మనకు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మూడవది, మనము డాక్టర్లము కాదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు చికిత్స చేయడానికి ప్రయత్నించవద్దు. బెడ్ మీద చాలా పేషెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు హార్ట్ అటాక్ ఉన్నదనుకో, హార్ట్ అటాక్ లో ఉన్న వాళ్ళకి, లాస్ట్ స్టేజ్ లో సీరియస్ గా ఉన్న వాళ్ళకి మనం మెడిసిన్ ఇస్తున్నాము అనేసి వాళ్ళు మెడిసిన్ వాడుతున్నాము, మీ సప్లిమెంట్స్ వాడితే మాకు ఏదో భయము అనేసి చెప్తారు. ఆ భయం లేకుండా వాళ్ళకి అసలు కన్జ్యూమ్ చేయండి మంచిది. ఎందుకంటే వాళ్ళు మెడిసిన్ వాడుతున్నారు, మనదైతే దమ్మున్న ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ వాడితే మంచిగా అవుతుంది, కాకపోతే వాళ్ళకి అదృష్టం బాగలేక ఏమన్నా అయితే మన ప్రొడక్ట్స్ వాడినందుకే అయ్యింది అనేసి మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకని పేషెంట్స్ వాళ్ళకి కన్జ్యూమ్ చేయవద్దు. మా ఉత్పత్తిలో ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన అవసరాలను తీరుస్తుంది. శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది. అంటే మన ఉత్పత్తులు వాడితే, ఇప్పుడు నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి మనకు సప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళకు నెమ్మదిగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. మనం వేసుకోగానే, ఇప్పుడు మెడిసిన్స్ అంటే, మెడికల్ మెడిసిన్స్ అంటే వేసుకోగానే ఒక 24 అవర్స్ అట్లా పనిచేస్తాయి, తగ్గిపోయింది అనేసి నమ్ముతారు. మన సప్లిమెంట్స్ ఏంటి అంటే స్లోగా నయం అవుతుంది, టైం పడుతుంది. అది ముందు మనం చెప్పాలి, టైం పడుతుంది, మెల్లిగా తగ్గుతుంది అనేసి. ఆరోగ్యమైన వ్యక్తులకు కూడా వాడవచ్చు, మెరుగైన జీవితాన్ని జీవించవచ్చు. అంటే ఆరోగ్యమైన వ్యక్తులు అంటే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చితేనే వాడొద్దు, ఏ ప్రాబ్లం లేకుండా వాడినా కూడా మనకి ముందుకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటది. అందుకని సప్లిమెంట్స్ వాడాలనేసి మనం క్లియర్ గా చెప్పాలి. ఈ ఉత్పత్తులు కెమికల్ మందులు కావు. ఈ ఉత్పత్తులు, మనం సప్లిమెంట్స్ ఎటువంటి కెమికల్స్ లేవు. మీరు ఇంగ్లీష్ మందులు వాడేటివి కెమికల్ మందులు, అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు నార్మల్ గా కాల్షియం వాడినాం అనుకో, ఆ కాల్షియం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. మన సప్లిమెంట్స్ వాడితే ఎటువంటి కెమికల్స్ లేని ఇవి సప్లిమెంట్స్ అనేసి చెప్పాలి. రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కావు. ఈ రోగులకు మాత్రమే కాదు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చు అనేసి గట్టిగా చెప్పాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. వైల్ ప్రాస్పెక్టింగ్ డోంట్ ప్రీజడ్జ్. మనం చెప్పేటప్పుడు ప్రీజడ్జ్ చెయ్యదు. ఎలా అంటే, లిస్ట్ రాసేటప్పుడు ఇతను చెయ్యలేడు, ఇతను చేయగలడు అని ఎవరిని అంచనా వేయకూడదు. అంటే మనము ఎవరికైతే మనం ప్లాన్ చెప్తామో వాళ్ళు ఇతను చేస్తాడు, ఈయన చదువుకోలేదు, ఈయన చెయ్యడు, ఆయన చదువుకున్నాడు, ఆయన చేయగలడు అన్న ఆలోచనతోటి మనం చెప్పకూడదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ పొట్టి పొడుగు నల్లగున్నాడు తెల్లగున్నాడు అనేసి ఆలోచించకుండా అందరికీ చెప్తే వాళ్ళు చదువుకుని వాళ్ళే చాలా తెలివిమంతులు అవుతారు, వాళ్ళే లీడర్స్ కావచ్చు. ఒకవేళ వారు బిజినెస్ లో జాయిన్ కాకపోయినా పర్వాలేదు, మంచి కస్టమర్ గానైనా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పినాము, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ చేయలేను అనేసి అంటే, సరే నువ్వు బిజినెస్ చేయకు, ఈ ప్రొడక్ట్స్ వాడు, ఆరోగ్యంగా ఉంటావు అనేసి వాళ్ళకి క్లియర్ గా చెప్పాలి. కస్టమర్ గానైనా ఉంటాడు. ఒకవేళ వారు నో అంటే మనము తదుపరి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు మనం ప్లాన్ చెప్పినాము, మనం ఒక దగ్గరకు పోయి ప్లాన్ చెప్తే వాళ్ళు నో నేనేం చేయను అనేసి రిజెక్షన్స్ ఇస్తారు.
నేను చెయ్యలేను, నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అనేసి. కానీ వాళ్ళు చేయలేము అట్లా ఫీల్ కావద్దు, అయ్యో నేను పోయి చెప్పినాను కదా వాళ్ళు నా టీంలో జాయిన్ కాలేదు అనేసి చెప్పు, ఫీల్ కాకుండా థ్యాంక్ యూ అనేసి, థ్యాంక్ యూ సో మచ్ అనేసి చెప్పి వచ్చేసేయాల. తర్వాత ప్రాస్పెక్టింగ్ లిస్ట్, మనం లిస్ట్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్, ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. అంటే ఎవరికైతే మనం ప్లాన్ చెప్తామో, ఎవరెవరికి చెప్పాలో, ఎవరెవరికి చెప్పకూడదు అన్న లిస్ట్ మనం ఫస్ట్ ఒక 10 మందిని హాట్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఎవరికైతే మన హాట్ లిస్ట్ అంటే మనం చెప్పగానే ఎవరైతే వింటారో వాళ్ళని హాట్ లిస్ట్ లో పెట్టుకోవాలి. తర్వాత కోల్డ్ లిస్ట్ అంటే ఎవరైతే వాళ్ళు చెప్పినాకలా తర్వాత చేస్తాను అన్న వాళ్ళని వామ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. కోల్డ్ లిస్ట్ అంటే నువ్వైతే ఫస్ట్ జాయిన్ గా, నువ్వు తర్వాత నువ్వు సక్సెస్ అయినాక నేను జాయిన్ అవుతానులే, అప్పుడు నువ్వు సక్సెస్ అయినప్పుడు చూద్దాంలే అనేసి అన్న వాళ్ళని కోల్డ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఇట్లా లిస్ట్ ఫామ్ చేసుకోవాలి. ఈ తర్వాత ఇన్విటేషన్, ఇన్విటేషన్ అంటే మనము ఎలాగైనా పెళ్లిళ్ళకి అయితే ఇన్విటేషన్ కార్డ్స్ ఎంతమందికి ఇవ్వాలా, ఎవరెవరికి ఇవ్వాలా అనేసి ఎలాగైతే మనం ఆలోచించుకొని ఇన్విటేషన్ ప్రిపేర్ చేసుకుంటామో, అలాగే మన ప్లాన్ ఎవరికైతే చెప్పాలో అట్లా ఇన్విటేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తే మనకు లీడర్స్ ఫామ్ అవుతారు. ఎటువంటి ఇన్విటేషన్ అంటే ఇది 3 రకాలు ఉంటుంది. ఇన్విటేషన్ ఇప్పుడు మనం చెప్పాలి అంటే వాళ్ళ ఇంటికి పోయి మనం చెప్తాం. మనం చెప్పినాకలా వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తే సర్లే వస్తానులే అనేసి చెప్తారు. అలాంటి ఇన్విటేషన్ ఇవ్వాలి. హార్ట్ ఆఫ్ ది ఇన్విటేషన్, హార్ట్ఫుల్ గా ఇవ్వాలి. ఇక్కడ ఏమంటే నేను బిజినెస్ చేస్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా చేస్తే నువ్వు కూడా సక్సెస్ అవుతావు అన్న ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి రా అనేసి చెప్పి ఇవ్వాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళే పిలుస్తారు అన్నమాట. తర్వాత 5 C's ఆఫ్ ఇన్వైటింగ్ అంటే 5 రకాలుగా మనము చెప్పొచ్చు. 5 రకాలుగా ఇన్వైట్ చేసి వాళ్ళను పిలిస్తే వాళ్ళు వస్తారు. నెక్స్ట్ మేడం, ఫస్ట్ ది 5 C's లో ఫస్ట్ ది కన్వర్జేషన్. కన్వర్జేషన్ అంటే మన లిస్ట్ లో ఉన్న వారిని మాట్లాడే ముందు వారితో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని సంగతి మర్చిపోకూడదు. ఎవరికైతే మనం ఎవరికైతే చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ బాగోగులు ఫస్ట్ అడగాలి. అడిగిన తర్వాత మనం దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో ఆ తర్వాత మనం బిజినెస్ కోసం చెప్పాలి. అంటే చెప్పగానే మనము కాంటాక్ట్ కాగానే ఇట్లా మీద బిజినెస్ ఉంది రా అంటే ఎవ్వరు రారు. ఫస్ట్ వాళ్ళు ఏంటి, బాగున్నావా, బాగా ఎంతమంది, ఏం చేస్తున్నావు, ఎంత పేమెంట్ తీసుకుంటున్నావు, సైడ్ బిజినెస్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అనేసి చెప్పి వాళ్ళని కన్వర్జేషన్ చేయాలి. వారితో మాట్లాడేటప్పుడు వారు చేసే పనుల గురించి గుర్తించాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో, నీకు పేమెంట్ సరిపోతుందా, అన్ని ఫ్యామిలీని పోషించడానికి ఇంకా సైడ్ ప్లానింగ్ ఏమన్నా ఉందా అనేసి వాళ్ళని కన్వర్జేషన్ చేయాలి. మన బిజినెస్ పై వారు ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి చూపాలి. మనం పలానా మనిషికి ఒక బిజినెస్ కోసం చెప్పాలి అనేసి అనుకుంటే వాళ్ళ ముందు ఇంకా వారిపైన చాలా ఆసక్తి చూపే మాటలు మాట్లాడాలి. నువ్వు బాగా చేస్తావు, నువ్వు చేయగలవు, నేను చేస్తున్నా, నేను కలిసి చేద్దాము, మన ఇద్దరం సక్సెస్ అవుదాము అనేసి వాళ్ళకి చెప్పాలి. చెప్తే అప్పుడు కన్వర్ట్ అవుతారు. తర్వాత కాంప్లిమెంట్స్,
వారికి అభినందనలు ఇవ్వాలి. కాంప్లిమెంట్స్ అంటే నువ్వు సూపర్, నువ్వు పనిలో కాన్ఫిడెంట్ గా చేస్తావు, ఏ నువ్వు చేయగలవు అనేసి వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా అరే నన్ను నమ్ముతున్నాడు కదా చేస్తాడు అనేసి అలా కాంప్లిమెంట్ ఇస్తే అభినందనలు తెలపాలి. వాళ్ళని పిలిచేటప్పుడు అభినందనలు తెలిపి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా మనతో కలిసి పనిచేస్తారు. అప్పుడు మీ పట్ల వారు తిరిగి అలాగే ఇస్తారు. మనం ఎంతైతే కాన్ఫిడెంట్ ఇస్తామో, నమ్మకం ఇస్తామో వాళ్ళు కూడా అరే నన్ను నమ్ముతున్నారు కదా, మనం కూడా జాయిన్ అయ్యి చేద్దాము అనేసి నా మీద జాయిన్ అవుతాను, నేను చేసేయగలను అన్న ఇంట్రెస్ట్ తోటి ఆయన వచ్చి చెప్తున్నారు కదా, చూద్దాం అనేసి వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. మనము గుర్తుపెట్టుకోవాలి, పొగడతలను అందరూ ఇష్టపడతారు. పొగడతలు అనేది ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు. అరే నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావు, నువ్వు చేయగలవు, నువ్వు చెప్పగలవు అనేసి వాళ్ళను చాలా పొగుడుతలు ఉంటే వాళ్ళు మనతో కలిసి బిజినెస్ చేయగలరు. వారిని పొగిడే ముందు వారితో కానీ వారి చేస్తున్న పనిలో కానీ నిజాన్ని చూపాలి, నిజాయితీగా ఉండాలి. వాళ్ళు చాలా నిజాయితీగా వాళ్ళని కాన్ఫిడెంట్ గా చెప్పి పొగిడితే వాళ్ళు మనతో బిజినెస్ చేయడానికి ముందుకు వస్తారు. మనము ఇద్దరము కలిసి టీం బిల్డ్ చేసుకుని సక్సెస్ అవుతారు. తర్వాత క్యూరియాసిటీ అనేసి అంటే వాళ్ళకు కాన్ఫిడెంట్ గా క్యూరియాసిటీ ఇవ్వాలి. అది ఎలా అంటే నెక్స్ట్ మేడం, క్రియేట్ క్యూరియాసిటీ, అతనిని మన బిజినెస్ కి వచ్చేలా ఉత్సాహాన్ని కలిగించే విధంగా మాట్లాడాలి. అతనికి మన బిజినెస్ లోకి వచ్చే విధంగా క్యూరియాసిటీతో మాట్లాడితే తను కూడా బిజినెస్ చేయడానికి ముందుకు వస్తాడు. డైరెక్ట్ అప్రోచ్, మనం చెప్తే వింటారు అన్న వారికి వెంటనే తెలియపరచాలి. అంటే మనం ఒకరికి ఇట్లా పలానా మనిషికి మనం చెప్తే ఆయన కూడా వస్తాడు, ఆయన కూడా చేస్తాడు అన్న కాన్ఫిడెంట్ తోటి డైరెక్ట్ గా అప్రోచ్ కావాలి. అంటే మనం తర్వాత ఎప్పుడైతే చెప్పాలి అనేసి అనుకుంటామో అప్పుడే చెప్పాలి. ఈ రోజు చెప్పొచ్చులే, రేపు చెప్పొచ్చులే అనేసి అంటే వాళ్ళు వేరే టీంలకు పోయే ఛాన్సెస్ ఉంటారు. లొకేషన్ అప్రోచెస్, తెలియని అడ్రస్ తెలుసుకునేటప్పుడు వారికి మన బిజినెస్ గురించి తెలియచేయాలి. ఇప్పుడు మనం బయటికి ఫీల్డ్ వర్క్ కి పోయినప్పుడు బస్ అడ్రస్ లో అడుగుతూ ఉంటాం. ఇప్పుడు నేను పలానా అడ్రస్ కి పోవాలి, ఎట్లా పోవాలి అనేసి అడిగితే వాళ్ళు చెప్తారు. అట్లాగే వాళ్ళని కూడా బిజినెస్ కోసం వాళ్ళకు కూడా బిజినెస్ గురించి చెప్పి వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని బిజినెస్ గురించి కూడా వాళ్ళకి తెలియపరచాలి. నెక్స్ట్, ఆప్షన్ అప్రోచెస్, మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను. ఒకసారి మీరు మీ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహాలు ఇవ్వగలరు. మీరు చాలా తెలివైన వాళ్ళు అనేసి అప్రోచ్ చేయాలి వాళ్ళను. మీరు చాలా తెలివైన వారు అని అనుకుంటున్నాను, మీరు ఒకసారి మా ప్లాన్ చివరి వరకు, నేను చెప్పేది చివరి వరకు విని మీకు నచ్చితే మీ సలహాలు మాకు ఇస్తే అప్పుడు మీకు మీ సలహాలు మాకు ఇవ్వండి, నేను చెప్పేది విని విన్న ద్వారా మాకు సలహాలు ఇవ్వండి, అది ఏంటిది అనేసి వాళ్ళని అప్రోచ్ చేయాలి. తర్వాత కంట్రోల్, 4th వన్ వచ్చేసి కంట్రోల్. మన బిజినెస్ గురించిన మొత్తం ఫోన్ లోనే చెప్పొద్దు. మనము ఎవరికైతే ఫోన్ చేసి ఫోన్లలో చెప్తామో వాళ్ళకి అర్థం కాదు, ఫోన్లలో చెప్పకూడదు అసలు. సరే ఇక్కడ నేను ఒక బిజినెస్ హలో బాగున్నావా అనేసి అడిగి
ఇక్కడ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. ఉమ్, వాళ్ళకి నువ్వు కూడా చేయగలవు, నాతో పాటు నువ్వు కలిసి చేస్తే బాగుంటుంది, ఒక్కసారి మీరు నాకు కాంటాక్ట్ అయితే నేను పూర్తి వివరాలు చెప్తాను, చెప్పండి అనేసి ఫోన్ లోనే అడుగుతాను. అట్లా చెప్తే అర్థం కాదు. మీరు టైం 5 minutes టైం ఇస్తే మనం ఎక్కడ కలవాలో అక్కడ చెప్తే నేను అక్కడికి వస్తాను, లేదంటే మీరైనా మాకు కలిసి మా దగ్గరికి రావచ్చు అనేసి వాళ్ళకు చెప్పాలి. ఏంటి అనేసి వాళ్ళు అడిగి వాళ్ళు డౌట్ గా అనుకొని వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. అందుకని ఫోన్ లో ఏం చెప్పద్దు. మీటింగ్ కి ప్రమోట్ చేయాలి. మీరు మీటింగ్ కి వస్తే మీకు మొత్తము డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. స్టోర్ కైనా రండి, లేదంటే మీ ఇంటి దగ్గర అయినా నేను వస్తాను అనేసి చెప్పి వాళ్ళని మీటింగ్ కి వచ్చే విధంగా ప్రమోట్ చేయాలి. తర్వాత మీటింగ్ కి వచ్చే ముందు మనము కమిట్మెంట్ తీసుకుని వారు ఓకే అన్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలంటే కొత్తగా తీసుకుంటున్నారా లేదా సొంతంగా తీసుకుంటున్నారా లేదా ఇంట్లో మీ వారిని అడిగి తీసుకుంటారా? అప్పుడు మనం అడగాలి, మీరు ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీ ఇంట్లో వాళ్ళతోటి కలిసి తీసుకుంటారా లేకపోతే మీ సొంతంగానే నిర్ణయం తీసుకుంటారా అనేసి అడిగి వాళ్ళను మీ ఇంట్లో వాళ్ళని తీసుకుంటాము, కలిసి తీసుకుంటాము, ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తా అనేసి అంటారు. అయితే మీ ఇద్దరు కలిసి రండి, మీ ఇద్దరికి కాన్ఫిడెంట్ వచ్చే విధంగా మీటింగ్ లో తెలిసిపోతుంది అనేసి వాళ్ళకి ఇద్దరిని అప్రోచ్ చేయాలి. తర్వాత వారు ఓకే అన్న తర్వాత సమయానికి 5 నిమిషాల ముందు రావాలి. మీరు అయితే వాళ్ళు ఓకే అన్నాక మీటింగ్ కు వచ్చే ముందు 5 minutes ముందే మనం ఉండాలి. 5 minutes ముందు మీరు రండి, నేను అక్కడ ఉంటాను అనేసి కలిసే ముందు 5 minutes ముందే మనం అక్కడ ఉండాలి. తర్వాత మీటింగ్ హాల్ అంటే బిఫోర్ ద మీటింగ్ వాళ్ళు వచ్చేటప్పుడు మనము మీటింగ్ కి ముందు వచ్చి 5 minutes ముందే వచ్చి మనం మీటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఆ తర్వాత డ్యూరింగ్ ద మీటింగ్ అయ్యేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక హాల్లో ఇంట్లో అయితేనేమో ఎవరి డిస్టర్బెన్స్ టీవీలు వాళ్ళన్ని ఆఫ్ చేసుకో ఆఫ్ చేసుకొని మనం ప్లాన్ చెప్తే వాళ్ళు కాన్ఫిడెంట్ గా కాన్సన్ట్రేషన్ గా మీటింగ్ వింటారు. లేదంటే ఏ ఇప్పుడు అందరితో ముందులు అంటే డిస్టర్బెన్స్ అవుతుంది, అలా చెప్పకూడదు. మనం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీటింగ్ హాల్లోకి వస్తే స్టోర్ కి రండి, అక్కడైతే సైలెంట్ గా ఉంటది అనేసి చెప్పి వాళ్ళని మీటింగ్ హాల్ కన్నా లేకుంటే ఇంట్లో పర్సనల్ గా రూమ్ లో అన్న చెప్పాలి వాళ్ళకి. ఆఫ్టర్ ద మీటింగ్ ఆఫ్టర్ ద మీటింగ్ అయిన తర్వాత మీకు ఏం అర్థమైంది, ఏ పాయింట్ కనెక్ట్ అయింది అనేసి వాళ్ళను అడగాలి. మీటింగ్ అయిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోకుండా మీరు మీటింగ్ విన్నరు, ఏ పాయింట్ కనెక్ట్ అయింది, ఏది చేయగలరు అనేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. తర్వాత ఈ టీం వర్క్ అనేది మనము బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను కలిసి బిజినెస్ చేస్తాం. మనం ఒక్కరితో అయితే బిజినెస్ చాలా లేట్ గా అవుతుంది, సో ఇయర్స్ పడుతుంది. అదే టీం తోటి మనం బిల్డ్ చేసుకుంటే ఒక రోజుల్లో సక్సెస్ అవుతాం. అందుకని మనం ఒక్కరం చేయకుండా మనకు టీం బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకుంటే త్వరగా సక్సెస్ వస్తుంది అనేసి ఒకరిని ఒకరు సహాయపడొచ్చు, ఒకరికి ఒకరు ఆరోగ్యం ఇవ్వచ్చు అనేసి వాళ్ళకి టీం బిల్డింగ్ కోసం చెప్పాలి. తర్వాత 7th వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఫాలో అప్. ఫాలో అప్ మనం ఒకరికి ప్రొడక్ట్స్ ఇచ్చినాక వాడినరు వాడతారులే అనేసి వదిలేయకుండా వాళ్ళకు
ప్రొడక్ట్ వాడండి, వాడుతున్నారా, ఎలా ఉన్నారు, ఎలా రిజల్ట్ వచ్చింది, దాంట్లో మీకు ఏ ప్రొడక్ట్ నచ్చింది అనేసి వాళ్ళకి ప్రొడక్ట్ విషయం తెలుసుకోవాలి. షేరింగ్ చేయడంలో మనం కూడా కన్సిస్టెన్సీగా చేయాలన్నమాట. మనం కన్సిస్టెన్సీగా చేస్తే మన కింద ఉన్న టీం కూడా వాళ్ళు కన్సిస్టెన్సీగా చేస్తారు. మేకే లిస్ట్ లో కూడా చాలా ఇంపార్టెంట్. మేక్ ద లిస్ట్ అంటే ఎవరికైతే చెప్తామో వాళ్ళు మేకే లిస్ట్. ఇన్విటేషన్ ఎవరినైతే పిలవాలనుకుంటున్నామో వాళ్ళని కూడా పిలిచే విధంగా పిలవాలి. తర్వాత మీటింగ్లకు అటెండ్ చేయించాలి. జూమ్ మీటింగ్స్ అవుతాయి, లైవ్ మీటింగ్స్ అవుతాయి, పెద్ద పెద్ద మీటింగ్స్ అయితే వాళ్ళని కూడా మన టీం వాళ్ళకి అటెండ్ చేయిస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవుతూ వాళ్ళు టీం బిల్డ్ చేసుకొని టీం వర్క్ చేస్తారు. వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళతో పాటు మనం సక్సెస్ అవుతాం. ఫాలో అప్ కూడా ఒక్కరోజు చేసి ఒకరోజు వదిలేయద్దు. రోజు ఫాలో అప్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అరే ఊకే ఫాలో అప్ మనల్ని ఫోన్ చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం, మన మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అనేసి వాళ్ళు కూడా చేస్తారు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను ఈ సెషన్ ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? నా డ్రీమ్ వచ్చేసి నేను ఇప్పుడు ప్రెసెంట్ బ్రాంజ్ లెవెల్లో ఉన్నాను. నేను ఈ మంత్ సిల్వర్ అవుతూ 2025 జూన్ నాటికి 1,00,000 కార్ తీసుకోవాలి. డిసెంబర్ 2025 కి క్రాన్ బ్రేక్ చేయాలనేసి డ్రీమ్ తో పనిచేస్తున్నాను సార్. నాతో పాటు నా టీంలో ఉన్న వాళ్ళని కూడా సక్సెస్ చేయాలనేసి భగవంతుని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇనిషియల్ గా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా బట్ మీరు చాలా బాగా చెప్పారు.